సభాధ్యక్షులు, టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ రఘురామరాజు, పెద్దలు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాగం పంచుకున్న మాజీ శాసనమండలి సభ్యులు, చైర్మన్గా ఉన్న పెద్దలు శ్రీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ షరీఫ్ గారికి, మరొక పెద్దలు సోదరులు శ్రీ అశోక్ బాబు గారికి, మా సోదరి చీఫ్ విప్గా ఉన్న శ్రీ శాసనమండలి సభ్యురాలు శ్రీ అనురాధ గారికి, శ్రీ రమయ్య గారికి, విజయ్ కుమార్ గారికి, టీఎన్టీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ మేడే సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరి అనురాగ్ చెప్పారు, అనేక విషయాలు కార్మికులకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డది, అదేవిధంగా ఎంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేది మనందరూ చూసాం. పూర్తిగా నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యమై అనేక మంది అటు ఒరిస్సా కానీ ఇటు హైదరాబాద్ కానీ వలసపోయి తిండి లేక అల్లలాడిన సందర్భం మనం చూసాం కార్మికులంతా కూడా. అదేవిధంగా కార్మికులకు ఏదైతే సంక్షేమ నిధి ఉందో సంక్షేమ నిధిని కూడా పూర్తిగా ఇతర కార్యక్రమాలకి మళ్లించి కార్మికులు పొట్ట కొట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా చంద్రన్న బీమా పథకం అమలు చేసి కార్మికుల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. టీఎన్టీసీ విభాగాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో స్థాపిస్తే తర్వాత ఈ టీఎన్టీసీ విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎంత కృషి చేసింది మనందరం కూడా చూసాం. మేమందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసాం గత ప్రభుత్వ హయాంలో. ఒక ధర్నా కార్యక్రమాలు కానీ, లేకపోతే బస్సు యాత్ర కానీ, పాదయాత్ర కానీ అనేక కార్యక్రమాలు చేసి టీఎన్టీసీ ఇందుకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన సందర్భం గత ప్రభుత్వంలో మనం చేయగలిగాం. అదేవిధంగా కూటమి యొక్క విజయంలో కూడా